హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో రేషన్ కార్డులు అప్లై కోసము మనము చాలామంది అయితే చేసుకుంటున్నారు. ఈ అప్లై విధానంలో రేషన్ కార్డు బదులుగా ఇప్పుడు మన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏంటో తెలుసుకున్న ముందు మరి ఎలా ఈ రేషన్ కార్డు లేకుండా మరి డిజిటల్ కార్డ్స్ ఉపయోగపడతాయా లేదా తెలుసుకున్న ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. 10 మందికి వీడియో అనేది వెళ్తుందంటే ఇక రేషన్ కార్డును అయితే కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆ రేషన్ కార్డు బదులుగా మీకు హెల్త్ కార్డ్స్ అనేది ఇస్తున్నారు కదా. దానిలోనే మీకు రేషన్ కార్డు, హెల్త్ కార్డులు రెండు కలిపి డిజిటల్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు. అన్ని పథకాలకైతే అమల్లోకి అయితే అన్ని పథకాలు వీటికి ఈ డిజిటల్ కార్డుకి అయితే అర్హులే అని చెప్తున్నారు మన సీఎం గారు. అయితే ప్రతి ఒక్కరైతే డిజిటల్ కార్డు అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని తీసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డులు చేసుకున్న వారందరికీ కూడా ఈ డిజిటల్ కార్డు చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఇక రేషన్ కార్డు ఇందులోనే, హెల్త్ కార్డు, ఫ్యామిలీ హెల్త్ కార్డు ఇందులో పాత వాళ్ళు కూడా ఈకేవైసీ చేసుకోవాలండి. అలాగైతేనే రేషన్ కార్డు ఉంటుంది, లేకపోతే రద్దు అవుతాయి. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.